ములుగు నుంచి మొదలుకొని ఆదిలాబాద్ జిల్లా వరకు ప్రతి గ్రామాలను మీకు తెలుసు ప్రధాన సమస్యలు ఆదివాసుల దగ్గర ఏం మీ దృష్టికి వస్తున్నాయి, ఎప్పటి వరకు పరిష్కరించే ప్రయత్నం చేస్తారు? వాస్తవానికి ఫారెస్ట్ సమస్యనే మేము కూడా మా జనాలకు చెప్తున్నాం, కొత్తది కొట్టద్దు, పాతది వదిలిపెట్టదు. ఇదే నా నినాదం. గత 5 ఏళ్ళు టీఆర్ఎస్ పోరాటం కూడా అదే, అసెంబ్లీలో నేను గొంతు విప్పడం తోటే తర్వాత అది వాళ్ళు లాస్ట్లో డిసైడ్ ఓట్ల కోసం వాస్తవానికి తీసుకున్న నిర్ణయము. నిజంగా ప్రేమ ఉంటే 5 ఏళ్ళ కింద నుంచే చెప్పారు కానీ చేయలేదు. అది తర్వాత వాటికి నీటు భూములు ఓకే బార్డర్ వేసి వాళ్ళ భూములు వాళ్ళకు ఇచ్చేయాలి. ఇక వాళ్ళ స్వాధీనంలో ఉన్నది వాళ్ళకి ఇచ్చేసేయండి. కొత్త దాంట్లోకి రాకుండా ఎంకరేజ్ కాకుండా అవేర్నెస్ ఇవ్వాలి. సేమ్ టైంలో 2 పంటలకు ఖచ్చితంగా అడవులలో దొరికేటువంటి నీటి వనరులను చెక్ డ్యాములు కావచ్చు, వాగులు కావచ్చు, తోగు ఇవన్నీ కూడా నిర్మించి 2 పంటలకు నీళ్ళు ఇచ్చి ఉన్న భూములను చేసి ఇంకెవరన్నా పేదలుంటే గుర్తించి వాళ్ళకి ఎక్కడైనా గవర్నమెంట్ భూములు ఇచ్చి లేదా వాళ్ళ ఆధీనంలో ఉన్న వాటికి చట్టబద్ధత కల్పించి మరి వారికి పూర్తి స్థాయిలో ఐటీడీఏ నుంచి కానీ ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తే బ్రహ్మాండంగా పేదరికం అనేది నిర్మూలన జరుగుతుంది. లేకుంటే మనము ఇప్పుడు మీరు చూసిరు కేసీఆర్ పాలనలో 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు వచ్చింది. ఈవెందో ఒక సిఎస్ గారు కూడా గుట్టల్ని పట్టాలు చేసుకున్నారు. పట్టా ఉంటే చాలు రైతు బంధు. ఇప్పుడు మనలాంటి ఏరియా ఉంది, వాస్తవంగా నాన్ ట్రైబల్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళకి పట్టలేదు కాబట్టి నువ్వు ₹1 ఇవ్వలే, కనీసం పంట నష్టపరిహారం మీద ఒక లోన్ కూడా రాలి 10 ఏళ్ళలో. కాంగ్రెస్ ఉన్నప్పుడు కనీసం పహానీల కింద ఆనాడు లోన్లు ఇచ్చేది. అట్లనే ఆదివాసులకు, గిరిజనులకు, మిగతా వర్గాలకు కూడా రూపాయి కూడా ఏం లబ్ధి జరగలే. కాబట్టి అది కూడా ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎవరి భూమికి వారికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా, పంటలకు నీళ్ళు వచ్చే విధంగా, లోన్లు వచ్చే విధంగా, రుణమాఫీ అయ్యే విధంగా, రైతు భరోసా పథకం కింద రైతు బంధు లాంటి మనం రైతు భరోసా పెట్టాం వచ్చే విధంగా ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటాం. మంచి డైరెక్ట్ లబ్ధి జరిగే విధంగా కృషి చేస్తాం. సీతక్క సుగుణను గెలిపించడానికి కంకణం కట్టుకుంది. చివరి దశకు చేరుకున్నట్టేనా? తప్పకుండా మేము బార్డర్ దాటినాము, మెజార్టీ కోసం పరిగెడుతున్నాము. బార్డర్ దాటినాం, మెజార్టీ కోసం పరిగెడుతున్నాం. సుగుణక్కతో పాటు నాకు రాహుల్ గాంధీ మీద చాలా అమితమైన ప్రేమ ఉంది. వారి త్యాగాలు అందుకనే రాహుల్ గాంధీ గారిలో నేను ఒక అంబేద్కర్ని చూసిన, ఒక జ్యోతిరావు పూలే ఉంటారు, ఒక కన్షీరామ్ ఉంటారు, ఒక బహుజనవాది ఉంటారు, ఒక మహిళా సంక్షేమం కోసం ఆలోచించే ఒక మేధావులు ఉంటారు, మహిళా మేధావులు ఉంటారు. సో నేను దాదాపు 3 months నుంచి దగ్గర నుంచి అన్నీ ఉంటాయి. అంటే పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళను అప్లిఫ్ట్ చేయాలన్నటువంటి కోరిక. దాన్ని చూస్తే ఇవాళ మోడీ గారికి ఆయనకు అర్బన్ నక్సలిజం కనబడుతుంది, లేకుంటే ఏదో పుస్తలు గుంజుకున్నట్టే ముస్లింలకు దోచిపెడతారు. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. మరి నేను అడుగుతున్నాను, హిందువుల ఎజెండా కేవలం హిందువులే అంటున్నావు కదా, హిందువులు పూజించే గుడులు ఎన్ని కట్టించారు మీరు తెలంగాణలో? మరి వాళ్ళు పూజించే అగరబత్తికి ఎందుకు మీరు జిఎస్టీ వేస్తున్నారు? మరి వాళ్ళకి ఏమైనా స్పెషల్గా మీరు ఏమైనా సబ్సిడీలు ఇచ్చిరా, నిధులు ఇచ్చిరా, నిధుల కేటాయింపు ఇచ్చిరా? కేవలం ఓట్ల కోసం రెచ్చగొడుతున్నారు తప్ప ఇంకొకటి కాదు. హిందువులు ముస్లింలు 100 ఏళ్ళ నుంచి కలిసిమెలిసి ఉన్నారు. ఎవరి మొక్కులు వాళ్ళే, ఎవరి దేవుళ్ళు వాళ్ళు. కానీ గొడవలు అనేది ఎప్పుడు వస్తాయంటే రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం సృష్టించబడేటియే. కాబట్టి నేనేమంటే గుడిలో దేవుడు ఉండాలి, గుండెల్లో భక్తి ఉండాలి. జెండాల మీద దేవుడు బొమ్మలు వేసి రాజకీయ ఎజెండాలకు దేవుళ్ళని వాడొద్దు. దాని మూలంగా దేవుళ్ళ మీద భక్తి, ఒక పార్టీ అంటే వ్యతిరేకం ఉన్నటువంటి వాళ్ళు పలానా పార్టీ వాళ్ళే ఆ దేవుని యొక్క జెండా పెట్టుకుంటే ఆ దేవుడి మీద కూడా విరక్తి కలుగుతుంది. అంటే మీరు దేవుడి మీద భక్తి పెంచడం కాదు, మీరు దేవుడి మీద వ్యతిరేకత పెంచుతున్నారు. ఎందుకంటే నీ పార్టీ అంటే ఇష్టం లేదు, కానీ ఆ దేవుడు అంటే ఇష్టం. నువ్వు ఆ దేవుడిని నీ జెండా మీద పెట్టుకొని ఊరేగించడం అనేది కొంతమందికి నచ్చదు, అప్పుడు తిడుతూ ఉంటారు. కాబట్టి ఇది దేవుడికి ఇచ్చే గౌరవం కాదు, ఇది దేవుడి భక్తుడి చేయాల్సిన పని కాదు. రైట్ అక్క. చివరిగా జిల్లా ప్రజలకు సీతక్క, మా ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా మరి రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో భరోసాగా ఇస్తున్నాడు. ఇక్కడ నేను కూడా ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నా. ఈ పార్లమెంటుకు ప్రత్యేకంగా ఈ 7 నియోజకవర్గాలకు మళ్ళీ నాకు ఎన్నికల బాధ్యత కూడా ఉంది. కాబట్టి అభివృద్ధి అనేది నా మీద వదిలిపెట్టండి, సీఎం గారి మీద వదిలిపెట్టండి. ఇప్పటికే మేము ప్రతి నియోజకవర్గంలో మరి వచ్చి రాగానే సీసీ రోడ్లు కానీ, లింక్ రోడ్స్ కానీ, మరి ఎస్డిఎఫ్ కింద 10 కోట్ల నిధులు కానీ ఇచ్చినాం. ఇంకా వచ్చే టైంలో ఈలోపు కోడ్ వచ్చింది, ఇండ్లు ఇస్తాము.
అదేవిధంగా ఏ గ్యారంటీలు అయితే ఒప్పుకున్నామో అది చేసే బాధ్యత నాది. ఒక్క అవకాశము మరి ఆత్రం సుగుణ ఒక ఆదివాసీ బిడ్డ ఉద్యోగం వదిలిపెట్టుకొని మిమ్మల్ని నమ్ముకొని వచ్చింది కాబట్టి ఒక్క అవకాశం చేయి గుర్తుకు ఓటేయండి. త్యాగాల కుటుంబం. ఇవాళ ఈ దేశానికి కాంగ్రెస్ ఏం చేసింది అంటారు కొంతమంది. స్వతంత్రం తెచ్చింది, మీ ఊళ్ళలో లైట్ వేసినా, కరెంట్ ఇచ్చినా, బడి కట్టినా, గుడి కట్టినా, బోర్లు వేసిందైనా, రోడ్లు వేసిందైనా, ఇల్లులు కట్టించిందైనా, భూములు పంచిందైనా, ఆరోగ్యశ్రీ అయినా, ఇట్లా మహిళా గ్రూపులు అయినా ఎన్నో తీసుకొచ్చింది కాంగ్రెస్. కానీ ఇవాళ వాళ్ళు ఏం చేసిరు అంటే జిఎస్టీ తెచ్చినాం, పన్నులు వేసినాం అని చెప్తారు. అంతకంటే ఏమైనా ఉన్నదా? మీరు ఒక్కసారి ఆలోచించి ఒక్క అవకాశం మేమిద్దరు మహిళలుగా, నేను ఆమె తరపున అడుగుతున్నా, ఆత్రం సుగుణ తరపున నన్ను కూడా చూడండి. నేను మీకు ఏదున్నా అందుబాటులో ఉండి పనిచేసే వ్యక్తిని. దయచేసి జిల్లా అభివృద్ధి నా బాధ్యత. ఓట్లు మెజార్టీ వేసి గెలిపించే బాధ్యత మీది అని ప్రజల్ని విజ్ఞప్తి చేస్తాను.